కాళేశ్వరం ప్రాజెక్టు పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఎలా తీసుకొచ్చింది, 94,000 కోట్లు ఖర్చు ఎలా పెట్టింది, అది పోవడానికి ఎలా సిద్ధమైంది, ఆ ప్రాజెక్టు ఒక సంవత్సరంకు కరెంటు బిల్లే 10,000 కోట్లు ప్రజాధనం వృధా అయ్యే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు యొక్క చుక్క నీరు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పారకపోయినా ఇవాళ 2,50,00,000 టన్నుల దిగుమతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి గుదిబండగా తయారైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందరిని పిలిచి, అందులో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పిలిచి విచారణ చేస్తుంటే కేటీఆర్ గారు గాబర కత్తర అవుతున్నారు. 10 ఏళ్లలో ప్రాజెక్టుల ద్వారా మీరు ఏం సంపాదించుకున్నారో, ఏం కథో, ఇవాళ మీరు ఏ విధంగా బతాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక్క ఆతు కూడా బీకలేడు, ఒక ఎంట్రుక కూడా బీకలేడని ఒక అన్నట్టే కదా. మరి వెంట్రుకలను లేక ఇంకా గలీజైన మాటలను ఎవరు పీకరు, మంగళ కత్తితోని కట్ చేస్తారు. మీకు బాగా తెలంగాణ సంపద దోసుకుంటే పెరిగిన వెంట్రుకలను రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ మంగళ కత్తితో కత్తిరిస్తేనే మీ ప్రభుత్వం పోయింది. ఇవాళ ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వం, సామాజిక న్యాయం వైపు పయనించుకుంటూ అన్ని అప్పులున్నా ఒక్కొక్క కార్యక్రమం నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రజాప్రభుత్వ నాయకుడిని అవులగాడు, చిల్లరగాడు, లేదా ఒక ఎంట్రక పీకలేడు, ఆగం గత్తర అవుతుంట కేటీఆర్ గారు ఇక మళ్ళా మీకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది ఒక కళ. ఏదో గలీజ్ మాటలాడినంత మాత్రాన ప్రజలు బాగా మమ్మల్ని గుర్తుపట్టుకుంటారు అనుకుంటే తప్పు. మీరు చేసిన అప్పులు, తప్పులను కడిగేయడానికే ఈ 2 సంవత్సరాలు సరిపోతలేదు, ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఫలితాలు, ఇండ్లు కానీ, ఉద్యోగాలు కానీ, లేదా నిరుద్యోగ యువతకు ఏమైనా ఆర్థిక సహాయం కానీ, ఏది చేయాలైనా కానీ మరో 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే అది సంపూర్ణమైన అభివృద్ధి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చూపిస్తుంది. మీరు చేసిన పాపాలను కడగడానికి 2 ఏళ్ళు సరిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయినా సరిపోదు. ఎంట్రికలు బాగా పెరిగితే మంగళ కత్తి ఒకసారి కత్తిరించుడు, మళ్ళా కూడా 28 లక్షల మళ్ళా కూడా రేవంత్ అన్న మీకు కత్తిరిస్తాడని నేను తెలుపుతున్నాను.